కొత్తి వార్తలు అందరికీ శనాది బిడ్డలారా. ఇక మరి మీ నర్సయ్య తాత రాజ్యంబాడ పట్టిండు. ఇక మరి పుకార ఏంటంటే నిన్నయాల కేసీరావు పెద్ద మనిషికి 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇక మరి రాసుకొని పూసుకొని తిరుగుతున్నారట, లోపడంగా కథ నడిపిస్తున్నారట. అసలు ఇది నిజమా కాదా, మరి ఎటువంటి సంగతి ఏంది, మరి కాంగ్రెస్ కోడియాగారు కూడా ఏమంటే దీని మీద అడిగితే ఏం కథ, మరి గాంధీ భవన్ పోతా గాడ కూడా మరి ఏం కథలు, ఏం ముచ్చట్లు, ఏం రాయబారాలు ఉంటాయో మీకు గిన చెప్తా, చూస్తూనే ఉంటుంది మన అమ్మ న్యూస్. ఇక మరి కేసీరావయ్య 6 నెలలల్లా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతా అన్నట్టుగా మరి పోటీ వెళ్తుండు, వెంకలు కొడుతుండు సారు. మరి ఏమంటావు, ఏంది ఏం కదా? ఆయన తప్పేం కాదు, అమ్మా 10 ఏళ్ళు పరిపాలించిండు. గత 2 ఏళ్ల నుంచి ఇంట్లో వండుకున్నాడు. కొడుకుకు అల్లునికి అప్పచెప్పిండు. వాళ్ళిద్దరు కలిసి ఆయన పని చేసిండు. ఇప్పుడు ఆయనకి ఏం పరిశాన్లు ఉన్నాడు. ఇప్పుడు ఊర్లో పొండి తిరుగుతున్నాడు. ఈ ప్రభుత్వం పడిపోతుందంటే ఎవడన్నా వచ్చేటోడు వస్తాడని అనుకునేందుకు స్టేట్మెంట్లు ఇస్తుండు. ఈ ప్రభుత్వం ఏం పడిపోదే. 20 మంది ఎమ్మెల్యేలు లోపడంగా రాసుకొని పూసుకొని తిరుగుతున్నాడట. ఆయన వద్ద జర్రాగు సైసూరు నేను చెప్పినప్పుడు రాయరు అంటున్నాట. ఇవన్నీ రాత్రిపూట తెల్లారిగట్ల కళలు పడితే చూడే, తెల్లారిగట్ల కళలు రాజు అయినట్టు, బంగారం దొరికినట్టు అట్లా ఆయన కూడా కళలు పడుతున్నాయి. ఇక కళల గురించి నేనేం మాట్లాడాలి, ఎవ్వడు వచ్చేటోడు లేడు పోయేటోడు లేడు. ఆయననే పరిశాన్ ఉన్నాడు. నిన్నదానికన్నా ఆయన పడి ఉండోలే. అరే ఎక్కడ పోయి అరే ఇప్పటిదాని కూడా అంటున్నాడు. వెనుక ఉన్నోడు కూడా జారిపోతుండే. అందు గురించి ఆ పరిశాన్లో ఏదో ఒకటి మాట్లాడాలి కదా, పేపర్ వాళ్ళకు రావాలి కదా, టీవీలు 24 గంటలు నడవాలి కదా. మళ్ళీ అమ్మ టీవీ కూడా వచ్చి నన్ను పెట్టాలి కదా, మైకు పెట్టినావు. నేను కూడా అదే చెప్తున్నా, పరిశాన్లో మాట్లాడుతున్నాను. రైట్. ఇప్పుడు ఒక మాట ఏంటంటే రేపటి పొలాలంట తిరుగుతా, రైతులంట తిరుగుతా, తీరొక్క సీతమ్మ శర ఎల్లవోసి అయినా ఎట్టుబడి ఈసారి ఏం చేయాలన్నా అది చేసి, ఏం చెప్పాలన్నా అది చెప్పి రైతులను మొత్తం మలుపుకుంటా ఏదో ఒకటి చేస్తా అనుకొస్తుంది. ఇప్పుడు మొత్తం రోడ్ల పడి తిరుగుతారు రేపటి రైతులంట. ఈ బుద్ధి మొదలుంటే లొల్లి ఎందుకుంటుంటేనే, ఈ బుద్ధి మొదలుంటేది కూడా అది ఖమ్మంలో రైతులకు జైలు వేసి సంఖ్యలు వేసిండా లేదా? ఇతర రాష్ట్రాల్లో పోయి రైతులు చచ్చిపోతే పైసలు పంచిండు కదా, మన రాష్ట్రంలో ఎందుకు పంచాలి? అంతేకాదు 2 ఏళ్ల నుంచి అబ్కీ బార్ కిసాన్ కి సర్కార్ అని ఏడిపోయిండు, మహారాష్ట్ర పోయిండు. ఆడ పైసలన్నీ ఖర్చు పెట్టిండు. అక్కడెవడు పొమ్మన్నాడు రా భయ్. నీ పార్టీ దెబ్బతిన్నదంటే టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ అన్నప్పుడు నీ దుకాణం బంద్ అయింది. అరే కార్యకర్తలు అంటుండు, జైలు పోయినోడు అంటుడు. అరే ఏమయ్యా మేము తెలంగాణ కూర్చోడు భారతదేశం పార్టీ పెట్టిండని అందరు దూరం ఆడికెళ్ళి ఆయన డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇక ఇప్పుడు ఎక్కడేం దిక్కు లేకుండా కూడా రైతుల చుట్టూ పోయి రైతులకు కట్ చేస్తా అంటే ఎవరు నమ్మాలనే? నమ్మరే. ఎందుకంటే రైతులు కూడా చాలా హుషారైనరు. ఇంతకుముందు అంటే టీవీలు లేకుంటే ప్రతి ఒక్కడు అక్కడ దుంతున్నాడు, టీవీ దిక్కు అటు దుంతుండు, టీవీ దిక్కు చూస్తున్నాడు. కనుక వాళ్ళు కూడా చాలా హుషారైంది అనేది నా ఉద్దేశం. ఇక మరి ఇంటి దేవుని తీసిపెట్టి బోలపల్లి దేవునికి బోనం పెట్టినట్టు పెద్ద మనిషి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైతుల అటు ఇటు పట్టించుకోకుండా పోయి పొరుగు రాష్ట్రాలలో ప్రచారం చేస్తున్నారట. మరి ఇది ఎక్కడ సంగతి? వాళ్ళే ఉసుగొలుపుతుర్రు. అవునే, పొరుగు రాష్ట్రాలలో అంటే ఇప్పుడు అవా నడిచినప్పుడు ఎవరన్నా పిలుస్తారే. మాది అవా నడుస్తుంది, ఆయన అవా తగ్గిపోయింది. ఇంతకుముందు వీడు కూడా పోయిందా లేదా? ఈయన కూడా ముఖ్యమంత్రి పిలిచిరా లేదా? మరి అట్లనే మా వాడు కూడా పోతున్నాడు. తప్పే ముందు ఇది ఎక్కడ పంచాయతీ? బేగానే షాదీ మే అబ్దుల్లా దివానా లెక్క అడుగుతామే. అడిగేదేదో పవర్ ఉన్నోడే ఎవడన్నా పిలుస్తాడు. రేపు నువ్వు కూడా ముఖ్యమంత్రి అయినావు అనుకో, నీ దగ్గర కూడా మైక్ ఉంటుంది, మైక్ కూడా నీ దగ్గర వచ్చి ముచ్చి పెడుతుంది. ఇక మరి ఇంకో ముచ్చట ఏంటంటే ఇప్పుడు రైతులకు రైతు బంధు మేము ఆనాడే చేసినాం, పంటకు పెట్టుబడి కింద సాయం చేసినాం. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వము 5 ఎకరాకాన్ని ఆపింది. ఇంకా అన్నమో రామచంద్ర అంటూ రైతన్నలు అని అంటున్నారు. మరి దీని మీద ఏమంటారు సార్? మేము మొట్టమొదలు మా ప్రభుత్వం రావడంతో ఫస్ట్ సంతకాలు చేసినాం అన్నట్టు రాజశేఖర్ రెడ్డి చేసినాం. కేంద్రంలో కొన్ని 70 లక్షల కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేసినా అది మా సంగతి తెలుసు. అయితే ఆయన ఇప్పుడు అనేది ఏంటంటే అయ్యో దళిత బంధు రైతు బంధు ఇస్తలేడని అంటున్నాడు. ఇస్తాం 4 రోజుల తర్వాత, ఎందుకంటే వర్షాలు లేవు. నువ్వు అంతా చేసి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినాక మేము కూడా బయట దేవులాడాలి కదనే. దేవులాడినాక మేము కూడా ఇస్తామే. చదువు ఏదైనా ఇల్లు చక్కగా నువ్వు అంతా ఉన్న బల్బులు ఎత్తుకపోతే, ఫ్యాన్ ఎత్తుకపోతే, అన్ని ఎత్తుకపోతే, కుర్చీ కూడా లేదా? మేము దేవులాడాలా లేదా? ఉన్నాయని నువ్వు అమ్మకపోతే పోతే ఎత్తుకపోతే కనుక అవన్నీ చేకూర్చుకోకపోతే రేపు నువ్వే వస్తావు అనుకో. ఏమో ఇంట్లో కుర్చీ కూడా లేదంటే నేనేం చెప్పాలి? అందుగురించి అవి మేము సుధరించుకుంటున్నాం. రైట్. ఇక మరి రాగ పొంగ ఆఖరి ఒక ముచ్చట సారు.
ఇప్పుడు రైతులు అమ్మా ఇంత పనుకున్నారు, మీరు ఏం చేస్తారో ఎట్లా చేస్తారో రైతుల మనక వెనక ముందు అయ్యి వాళ్ళని సరఫరా అనుకుంటే మీ అంతు చూస్తామని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు వార్నింగ్ ఇస్తుండట. అయ్యా మరి 6 గ్యారెంటీ సంగతి ఏంది, రైతు రుణమాఫీ సంగతి ఏంది, అది జనవరి అంటివి, మార్చి అంటివి, ఫిబ్రవరి అంటివి, మళ్ళా ఆగస్టు 15 తారీఖు అంటివి. ఇన్ని వాయిదాలు పెడితే మాకు పిల్ల సంవత్సరం ఎక్కడ పోవాలి అన్న ఇది కూడా వినపడుతుంది. చూడే ఏదే కానీ టైం పడుతుంది కొంత. మొన్ననే వచ్చింది, ఇప్పుడు మాది 3 నెలలు అయిపోయింది, 100 రోజులు అయిపోయింది. తర్వాత మేము కూడా ఇస్తా అంటున్నాం కదా. కానీ మేము ఏమంటున్నాం అంటే నిజమైన రైతు ఎవడే 5 ఎకరాలే దున్నేటోడు ఉన్నాడే, 20 ఎకరాలోడు దుంతలేడు. కూసున్న దగ్గర పైసలు తీసుకుంటూ చెట్టు అట్టనే ఉన్నాయి, చెట్టు అట్టనే ఉంది, రాయి రప్పలు అట్లనే ఉన్నాయి. నిజమైన వ్యవసాయం ఎవడు చేస్తుండు? 3 ఎకరాలు 5 ఎకరాలు చేస్తుండు పేదోళ్ళు. కానీ ఈయన అందరికి ఇచ్చిండు, దొరలకు అందరికి. వాళ్ళ మీద మా మీద కోపం ఉన్నది, మాకు వచ్చేది వాయిరని. ఎన్ని రోజులు తింటారా పోయి పేదోళ్ళ పైసలు? ఇవాళ ఉద్యోగాలు లేక పరిశాన్ ఉన్నారు, తిండికి లేక పరిశాన్ ఉన్నారు, ధరలు పెంచిపోయాడు. ఎవరు? పెట్రోల్ డీజిల్ కనుక ఇవన్నీ ఉన్నాయి. రాను రాను మాకు టైం ఇచ్చిండ్రు. నువ్వు 10 ఏళ్లలో 10 ఏళ్లలో అప్పు చేసిపోయినావు కాబట్టి ఈ అప్పు ఎందుకు చేసినావని ఇవాళ అడగతందుకు. అదేవిధంగా అప్పును అధిగమించేసి ప్రజలకు సాయం చేయాలనేది మా ఆలోచన. మేము తప్పనిసరిగా రైతులను ఆదుకుంటాం, నిరుద్యోగులను ఆల్రెడీ 30,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, ఇంకా ఉద్యోగాలు ఇస్తాం. ఇచ్చిన మాట 6 గ్యారెంటీలు సోనియా గాంధీ మేము ఇంప్లిమెంట్ చేస్తాం. అబద్ధాలు చెప్పే పార్టీ. అందుకుంటేనే సోనియా గాంధీ నమ్మిండ్రు. 1200 మంది చనిపోయినరు. నేను వస్తే తెలంగాణ ఇస్తానన్నది ఆ అమ్మ మాట అయింది. తెలంగాణ వచ్చిందా లేదా? అదేవిధంగా ఆంధ్రకు వ్యతిరేకమవుతుందని తెలిసి కూడా ఇచ్చింది మా అమ్మ. అదేవిధంగా 6 డిక్లరేషన్ చేస్తుంది సోనియా గాంధీ అనే నమ్మికతో ఇచ్చింది. కాబట్టి ఆ నమ్మికను వమ్ము చేయకుండా తప్పనిసరిగా రేవంత్ రెడ్డి ఇస్తాడని నాకు గట్టి నమ్ముకున్నది. ఇయ్యనప్పుడు మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ నువ్వు మైకు పెట్టి నేను వచ్చి మాట్లాడుతున్నా. నమస్తే. ఇక అది మరి సోనియమ్మ గౌరవ కొడుకు రాహుల్ గాంధీ నీ దండం పెట్టి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కాళ్ళ గిరికలు కట్టుకొని తిరిగి సీతమ్మ శరీరం పోసి వసవసాలు చెమట తీసిండు. మరి సర్వే రిపోర్ట్లన్నీ బీజేపీ పోతున్నాయి అని ప్రధానమంత్రి అక్కడనే కదమలుతుందని మరి రిపోర్ట్ చెప్తున్నాయటగా. చూడండి, ఆయన నరేంద్ర మోడీ దగ్గర చాలా అంగులు ఉన్నాయి, ఇది ఒక్కటే ఉన్నది. ఆయన దగ్గర అన్ని టీవీలు ఉన్నాయి. ఏది మాట్లాడినా రాసేటోళ్ళు ఉన్నారు, చూపించేటోళ్ళు ఉన్నారు. మా దగ్గర టీవీ గతి లేదు. నిజమా? ఇది ఈ ఆఫీస్ కూడా మాది కాదే. అరే నీ అమ్మ, ఇది కూడా ట్రస్ట్దే. మేమంతా పేదోళ్ళం, ఎప్పుడు సంపాదించాలని ఆలోచన లేదు. రాగానే చూడు కొత్తగా బిల్డింగ్ కట్టుకున్నాడా లేదా? సిపిఐ వాళ్ళకి ఆఫీస్ ఉంటుంది, సిపిఎం వాళ్ళకు ఉంటుంది, టీఆర్ఎస్ వాళ్ళు మాకు చెప్పి అయినా ఎంతసేపటికి మా కాంగ్రెస్ వాళ్ళ ఆలోచన పేద ప్రజల గురించే చూస్తాం, మా గురించి తక్కువ చూస్తావే. అది కూడా తెలుసుకోవే, అది కూడా ఊర్లలో పోయి చెప్పు. నమస్తే. రామచంద్ర, ఇంత అంటే పాపం కాంగ్రెస్ ఏంటంటే దే అంటే ఉంటుందట. మరి మొత్తానికి అయితే ఇప్పుడు హనుమంతాన్ని అయితే ఇక ఆమయం అయితే ఈ రకంగా వెళ్ళబోసుకుంటున్నా. మరి కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత గాంధీ భవన్ గట. సుక్క సుక్క చెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మహాకలి అంతం చేసి తీరొక్క పంట తీసి లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకునే కాలమెల్ల గీసె నీకు. బగ బగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు, మిరమిర మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు. తెలుసుకో రైతన్న నీ గొప్పతనము రన్నా, సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా. ఇక మరి గీ తరిగిన నర్సయ్య తాత రైతు కోసం పాట అందుకుంటే గదే తరిగిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు రైతులకు ఎవరన్నా అన్యాయం చేస్తే సహించను అని అధికారులకు ఆర్డర్ చేసింది సారు. మరి 6 గ్యారెంటీలు కూడా అమలు చేయకపోతే ఇక మరి రైతులు కూడా సహించరు అనేది కూడా మరి వాళ్ళు ఉసుగొలుపుతున్నారు సారు. పెద్ద మనిషి కేసీరామయ్య నీ దండం పెడితే ఇక మరి రైతుల వెంటనే ఉంటా, నేను రైతుల పొలాల చుట్టే ఉంటా, ఇప్పుడు రైతులని మొత్తం నా కడుపులో పెట్టుకొని చూసుకుంటా అని కాంగ్రెస్ వాళ్ళు పెద్ద మనిషి పోయి పక్క రాష్ట్రాల రాజకీయం చేస్తుండు, పక్క రాష్ట్రాల ప్రచారం చేసుకుంటుండు. ఇప్పుడు నేను రైతుల పక్షాన్నే ఉన్నా, రేపు పార్లమెంట్ పండుగలో నాకు రైతులు నా పక్కపడే ఉంటారు అనుకుంటు. ఏం చెప్తావు? కాంగ్రెస్ జాతీయ పార్టీ, బీఆర్ఎస్ జాతీయ పార్టీగా పేరు మార్చుకున్నది. కానీ బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఇక్కడ కూడా మిగతా రాష్ట్రాల్లో ఆ గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.
కాంగ్రెస్ రాష్ట్రం దేశం స్వతంత్రం రాకముందు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక రైతుల కోసము ఇప్పుడు కేసీఆర్ ఏదైతే కన్నీరు కాలుస్తున్నాడో ఇది ఆయన రైతులకు కష్టాలు వచ్చినాయని కన్నీరు కాలుస్తున్నాడో ఆయన 9 ఏళ్ల కాలంలో రైతులు పడ్డ కష్టాల్లో పడ్డే టైంలో ఆయన ఎందుకు కన్నీరు కాలవలేడు, వాళ్ళ కన్నీళ్ళు ఎందుకు తుర్చలేడు ఒకటి. ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులు పెట్టిన విశ్వాసం నమ్మకానికి తగ్గట్టుగా రైతులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, బాగుండాలి, వెనుకనో ముందునో మా ప్రభుత్వం ఆదుకుంటుంది, ఇబ్బంది కాకుండా అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాట. కాబట్టి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఆ 9 ఏళ్ల కాలంలో రైతులు ఇబ్బందులు పడుతుంటే ఎప్పుడు కూడా ఆ పొలాల పొట్టి తిరిగిన దాఖలాలు లేదు. కాబట్టి అది కేసీఆర్ గారే ఆ రోజు బాధ్యతగా ముఖ్యమంత్రిగా నేను నీ చేతిలో పవర్ ఉండి అన్ని ఉండి నువ్వు చేయలేని పని ఈరోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేస్తుండు. ఇప్పుడు కూడా రైతులను ఓటు అడిగితే తప్పులేదు, కానీ రైతుల యొక్క కష్టాలను ఓటుగా మలుచుకునే ప్రయత్నము ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు చేయలేని నీ పనులు అపోజిషన్ పార్టీగా నీ కన్నీరు ఉపయోగపడదు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. కానీ జగన్ నువ్వు ఏమన్నా అనుకో కానీ ఒకటి ఆడుండేవే అంటే నీ ఎంపటి ఉంది గుంపటి అన్నట్టు ఇప్పుడు 20 మంది ఎమ్మెల్యేలు నీ దండం పెట్టి గుండపురాన్ని పెట్టినట్టు నేను వస్తా కారెక్తా అంటున్నాట. 20 మంది పెద్ద మనిషికి లోపలంగా రాసుకొని పూసుకొని తిరుగుతున్నారట. మరి ఎవరు కావచ్చు వాళ్ళు నీ అన్యాయ చదవకుండా కొసకి ఏం చేస్తారే? అంటే ఇప్పుడు నువ్వు అడిగిన మాట ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, ఇప్పుడు దీని గురించి టైం వచ్చినప్పుడు మాట్లాడుతున్నాను, ఈరోజు మాట్లాడలేను. అది టైం వచ్చినప్పుడు ఏ టైం ఎట్లా ఉంటుందో ఆ టైం వచ్చినప్పుడు మాకు స్పష్టత ఉంది, తెలంగాణ ప్రజలకు స్పష్టత ఉంది, టైం వచ్చినప్పుడు మాట్లాడుతున్నాను. మరి ఇంకో ముచ్చట ఏంటంటే పార్లమెంటు పండుగ తర్వాత ప్రభుత్వం కూలిపోతుంది అనేది పుకారు చెప్తుండ్రు. ఆయనే పెద్ద మనిషి చెప్తుండ్రు. ఇప్పుడు ఊరు కూడా తిరుగుతుంది డబ్బు కొట్టి. ఏమంటావు దీని మీద? ఇప్పుడు మెజార్టీ ప్రజలు ఇచ్చిర్రు, అధికారం కాంగ్రెస్ ఉంది. సరే కేసీఆర్ అన్న మాటలకు నేను ఆయన మాటలు అంటే కేసీఆర్ కాంగ్రెస్ ఈ ప్రభుత్వం మీద ఆయన వ్యక్తపరిచిన అనుమానాలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తెలంగాణలో డోకా లేదు. మేము 5 ఏళ్ళు పూర్తిగా పరిపాలిస్తాము. ప్రజలకు, రైతులకు, మహిళలకు, యువకులకు ప్రభుత్వ పరంగా అందాల్సిన పథకాలు, వాళ్ళకు సంబంధించిన కష్టాలు, వాళ్ళకి అందాల్సిన పథకాలు అందిస్తాము. మంచి పరిపాలన ఈ 5 ఏళ్ళు ఫుల్ టైమ్గా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ముఖ్యం కేసీఆర్ గారు మాటలను ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు రాబోయే రోజుల్లో పార్లమెంట్ పండుగలో అందాదా కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలిచేయండి అందాదా? ఆల్రెడీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు 12 సీట్లు అని చెప్పారు కదా, దాని మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి 12 సీట్లు ఎట్లా గెలవాలనేదే పూర్తి బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి దాని మీద ఆయన పడాల్సిన కష్టం అంతా పడుతున్నాడు. ఇక మొత్తానికి గిరి బిడ్డలారా మరి జగన్ అయితే ఈ రకంగా మరి ఇక ఎందుకంటే మరి పెద్ద మనిషి కానీ ఒక్క ముచ్చట మొత్తం చెప్తలేడు. ఎందుకంటే 20 మంది ఎమ్మెల్యేలు ఎవరు టచ్లో ఉన్నారట పెద్ద మనిషికి. ఇక మరి ఎక్కడ టచ్, ఎక్కడి రాసుకొని పూసుకొని తిరుగుతారు, ఏడ కలిసి వెళ్తుంటారు, ఎక్కడ మాట్లాడుకుంటారు అనేది ఇక మరి తర్వాత చెప్తాను. మళ్ళీ వస్తా ఏం వదిలిపెట్ట జగన్ అని మళ్ళీ నాడు వచ్చా. ఇక ఎందుకంటే ఇప్పుడే ఎండల పాటు వచ్చిండు, నేను కూడా మీద పడితే బాగుంటుంది, జర నీళ్ళు కూడా తాగలేదు పెద్ద మనిషి ఇప్పుడే వచ్చిండు. ఇక మరి నేను కూడా చిన్నగా మళ్ళీ గట్ట బజార్లో పడకపోతే జనాలు ఏమనుకుంటారు ఏంది అని కదా గుసగుస్తా మీకు వినిపిస్తా. చూస్తూనే ఉంటుంది మన అమ్మాని. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మరి భవానమ్మ కలిసింది. అసలు ఎట్లా ఏంది ఏం కదా ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే ప్రతిపక్షాలు మరి దండం పెట్టి రేమాదవయ్యా ఇంటి దేవుని ఈశ్వరి బోలే పెళ్లి దేవునికి బోనం పెట్టినట్టు తెలంగాణ రైతన్నలు ఆ జనాలంతా ఆగమాగం అంగడంగడైతుంటే పోయి పొరుగు రాష్ట్రాల ప్రచారం చేస్తున్నారు. ఎక్కడి కథ ఎక్కడి కర్మ అని ఒకటి అంగరాస్తున్నారు. తల్లి మరి ఏమంటుంది? ఏమైంది? ఏం లేదు. మంచిగా పోయిన సంవత్సరం ఈ టైంకి టీఆర్ఎస్ వాళ్ళు
ఐకేపీ సెంటర్లా దాన్ని ఏమంటారు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అంటారు కొనేది వడ్లు కొనేటి ఆ కొనుగోలు కేంద్రాలు ఈ టైంకి వాళ్ళు పెట్టలే మనం ఈ టైంకు కొనుగోలు కేంద్రాలు పెట్టినాము 7,149 కేంద్రాలకు గాను 7,000 పైచీలకు పెట్టినాము ఆల్రెడీ మొత్తం 100% దగ్గర 2,80,000 టన్నుల మెట్రిక్ ధాన్యం కొన్నాము. ఇంత చేసినాక కూడా ఇంకా ఏం చేయలేదు అంటే రైతు భరోసా రైతు బంధు వేసినాము పైసలు ఇంకా అన్ని నడుస్తూనే ఉన్నాయి. వాళ్ళు ఏం చేయకనే చేయలేదు ఈ టైం వరకు. 5 వరకే పడతారు, 5 నెలలకు పడ్డది. ఇంకా టైం ఉంది అంటే ఇప్పుడు ఇక నడుస్తుంది కదా, పడుతుంది. పోయిన సంవత్సరం ఏప్రిల్ 29 దాకా వేసిండు ఆయన. అట్లాంటి మనం ఏదో టైం దాకా అని కాదు, ఖజానా ఖాళీ చేసిండ్రు కదా మొత్తానికి ఏం లేకుండా. బాగా ఇప్పుడు ఖజానా ఖాళీ అయిందని ఇప్పుడు జనాలు చెప్పారు. ఇప్పుడు డిసెంబర్ మా తల్లి డిసెంబర్ 9 తారీఖు నాడు రైతు రుణమాఫీ అన్నారు. మన పోయింది జనవరి ఫిబ్రవరి మార్చి పోయింది. పొడి నుంచి పొడి దాకా ఇదే జరుపుడు ఇదే గుణకపురాణమా అంటారు ఇప్పుడు కొంతమంది. మేము చెప్పిన 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నాం, 5 అమలు చేసినాం అయిపోయింది. అది రుణమాఫీ అనేది 15 ఆగస్టు లోపల వేస్తామని మన ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. అది మేనిఫెస్టోలో పెట్టినాం, ఖచ్చితంగా చేస్తాము. ఇప్పుడు వాళ్ళది 10 ఏళ్ళు గడిచిన పాలన ఉంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఏం చేయలేదు. వాళ్ళు చేస్తామన్నది ఏదో 15 లక్షలు వేస్తామన్నారు, జన్ధన్ ఖాతా ఏమి వేయలేదు. 1 కోటి ఉద్యోగాలు అన్నారు, మళ్ళీ రెండోసారి వచ్చి మళ్ళీ 1 కోటి అన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు అంటే మన రాష్ట్రానికి 30 లక్షల ఉద్యోగాలు రావాలి. ఎట్లంటే ఏమీ ఇవ్వలేదు, వాళ్ళదేం సప్పుడు లేదు. ఇక్కడ కేసీఆర్ అదే ముచ్చట చెప్పి నువ్వు 3 ఎకరాలు దళితులకు అన్నాడు. తర్వాత ఏంది కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య నిర్బంధం అన్నాడు, ఏ నిర్బంధ విద్య అన్నాడు. తర్వాత ఇంకోటి ఏంది దళిత బంధు అవేవో ఇస్తాడు. మొదలకే దిక్కులేదు. ఈసారి అయితే మేనిఫెస్టోనే లేదు, ఏం చెప్పారు వాళ్ళు. మనమేమో చెప్తా అన్న కాడికి కరెక్ట్గా 100 రోజులలో ఏమేమి చేస్తామో అది చేసినాము. ఇంకా ఏం చేయలేదంటే ఇక నవ్వు వస్తుంది, జనాలే చూస్తున్నారు కదా. ఎక్కడ చూసు తల్లి. ఇప్పుడు కేసీరామయ్య కాట మీ కాంగ్రెస్ పార్టీలో 20 మంది ఎమ్మెల్యేలు లోపడంగా రాసుకొని పూసుకొని తిరుగుతున్నారట. బాంబు పేల్చిండు. ఇక మరి ఎవరు కావచ్చు ఏంది కదా 20 మంది ఎమ్మెల్యేలు. అదే ముందుగా ఆయన ఎమ్మెల్యేలు ఆయన టచ్ లో ఉన్నారా ఒక్కసారి ఫోన్ కొట్టి చూడమను. ఒక్కరన్నా ఆయన టచ్ లో ఉన్నారా, ఇప్పుడు వాళ్ళకేటట్టున్నారా కేసీఆర్ పిలిస్తే అది ముందుగా తెలుసుకోమను. ఇంకొకటి ఆయన చెప్తూనే ఉంటే వదిలికి వస్తూనే ఉన్నారు. మేము ఏమన్నాం ఇన్ని రోజుల నుంచి, మేమేమన్నా కొద్దీ వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉన్నారు. అయిపోయిందా ఇప్పుడు నిండియాల రాజధాని నగర్ ఆయన వస్తున్నారు, మొన్న ఆయన వచ్చే అక్కడి నుంచి భద్రాచలం నుంచి ఇంకా వరుస పెట్టి వస్తూనే ఉంటారు. వీళ్ళు ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆగదు. మీరు ఏమన్నంత వరకు మీరు సేఫ్గా ఉంటారు. అనవసరంగా సపరేట్గా ఇంత దీన్ని వండుకోక అసలే ఎండలు దంచుతూ ఉన్నాయి, 70 ఏళ్ళు దాటినాయి, రెస్ట్ తీసుకో అని చెప్పి జనాలు రెస్ట్ ఇస్తే కూడా నువ్వు ఇంకా మాట్లాడతా ప్రజల మధ్యలో తిరుగుతాయి అంటే ఏం తిరుగుతాడు, ఏం చెప్తాడు. బిడ్డ ఆ తీరుగైంది, కొడుకో తీరుగైతుండు, అల్లుడు అక్కడ అంత చంద్ర ఉన్నది. ఫ్యామిలీలు అంతా చెప్తున్న స్థానభ్రంశం అంటారు. బిడ్డ ఏం తప్పు చేయలేదట. ఆయన బిఎల్ సంతోష్ ఎవరు ఆయన ఏదో కక్ష కట్టి ఏదో అటు ఇటు కథ నడిపిస్తారు. కానీ మా బీజేపీ కడిగిన ఆధిపత్యం అసలు ఏం తప్పు చేయలేదు, ఇంతవరకు తప్పే మరి బయట పెట్టలేదు అంటుడు. అదే చెప్తాడు. అన్ని అయినాయి, అన్నిసార్లు పిలిస్తే కూడా ఆమె పోలేదు. మొన్నటిసారి ఆయనతో పోనందుకు తీసుకుపోయి లోపలేసింది. ఇప్పుడు సిబిఐ కస్టోడియన్లో ఉన్నదామె. వాళ్ళు ఇచ్చిపెట్టే ప్రసక్తే ఉండదు. ఒకసారి ఆడదాకా పోయింది అంటే తప్పేం లేకపోతే ఎందుకు తీసుకుపోతారు? మరి నిన్ను నన్ను ఎందుకో తీసుకుపోలేదు. పగబట్టి కేసీఆర్ బిడ్డనే తీసుకుపోతారా ఎక్కడన్నా? ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళని ఎప్పుడైనా సరే అరెస్ట్ చేయాలంటే 1కి 100 సార్లు ఆలోచిస్తారు. 1కి ఒక్కసారి కాదు, 100 సార్లు ఆలోచించి మరి అందులో ఏమున్నది, ఏం జరిగింది, ఎన్ని కోట్ల లావాదేవీలు, అవి ఎంత పెద్ద కుంభకోణం అన్నీ తీస్తారు అన్నట్టు. తీసి మొత్తం పర్ఫెక్ట్గా వాటిని ఏమంటారు వకాల్తా సుబూద్ గవాయి అవన్నిటితోనే వచ్చిండ్రు వాళ్ళు ఉడ్చుకొని. లేకపోతే ఇక అట్లే ఉంటుంది ఊపుకుంటుంటేనే. మరి 3 నెలల నుంచి ఇన్ని రోజుల నుంచి నడుస్తుంటే ఏం అనలేడు ఎందుకు? ఇప్పుడే వచ్చి చెప్తాడు ఎలక్షన్లు వస్తున్నాయి సరే ఇంక ఇప్పుడు ఏం అనకపోవచ్చు ఇంతకు మించి అని అనుకున్నాడు. కానీ ఎవ్వరేమోకోరు, చట్టం తన పని తను చేసుకపోతుంటుంది. కొడుకు దీనికి ఏం సంబంధం లేదు, ఆమె ఆన్నే ఉంటుంది. కొడుకు కూడా ఇక రేపో ఎల్లుండో చెర్లపల్లికి పోతాడు. ఆయన అందుకే బాధతో మాట్లాడుతున్నాడు. ఇక మరి రైతులకు ఏమన్నా అయితే మాత్రం నేను సహించను ఎంతవరకైనా పురస్తారని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. మరి 6 గ్యారెంటీలు కథ ఇంకా ఎక్కడి దాకానే ఉంది. అక్కడక్కడ ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలు పడతారేవాట. మళ్ళీ పోతే ఇదేంది ఉచిత కరెంటు కూడా అక్కడక్కడ బిల్లులు వస్తారేవాట, 0 బిల్లులు వస్తారేవాట. మరి మీ సంగతి కూడా మేము చూస్తాం అనేది కూడా ఇప్పుడు రైతులకు కూడా కొంత మీరు ఉసిగొలుపుతున్నారు. మరి ఎట్లా చేస్తారు? అదే తాత నువ్వే చెప్తున్నావు కదా, అక్కడక్కడ అంటే ఒకటేసారి సిస్టమ్ను తీసుకున్నప్పుడు చిన్న చిన్న తప్పులు ఎక్కడ జరుగుతాయి. దాని పెద్ద గగ్గోలు పెట్టి చెప్తున్నారు వీళ్ళు, బొబ్బలెక్కి చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే 1-2 నెలలలో ఫస్ట్ 2-3 నెలల బిల్స్ వచ్చిన తర్వాత అది సరళీకృతం అవుతుంది అన్నట్టు, ఈజీ అవుతుంది. సో సిస్టమ్ ఒకటేసారి ఇన్ని కోట్ల మంది తీసుకోలేదు కదా, ఇంతమందిది 4 కోట్ల జనాభా అంటే లక్షలలో ఉంటాయి కనెక్షన్లు. ఇక అది తీసుకొని అది అయిన తర్వాత ఒక్కోసారి ఒకటి నివృత్తి చేసుకుంటూ వస్తాము. మాకు దాంట్లో వచ్చిన దాంట్లో కూడా ఎక్కువ అప్లికేషన్లు ఇవే వచ్చినాయి. ఈ కరెంటు, ఈ ఇల్లులు, ఈ సిలిండర్లు ఇవే వచ్చినాయి. సో వాటిని ఒకటొకటి చేస్తూనే ఉన్నాడు. 6 గ్యారెంటీలు అమలు అయితేనే ఉన్నాయి.
30 కోట్ల పైసలకు మహిళలు ప్రయాణం చేసినారు బస్సులల్లో. ఆరోగ్యశ్రీ సేవలు అందుతూనే ఉన్నాయి, అక్కడ నడుస్తూనే ఉన్నాయి. ఇంకెక్కడ చేయలేము, మేము అన్నీ చేసినాము. బోనస్ మరి రైతులకు బోనస్ అంటే ఇస్తారా? బోనస్ ఖచ్చితంగా ఇస్తామనే చెప్పినాము. అదే అది ఇప్పటి నుంచా మరి నెక్స్ట్ పంట నుంచా అనేది మేము ఏం చెప్పలే కదా. ఖచ్చితంగా ఇవ్వడానికే ప్రభుత్వాలు ఉన్నది, ఇవ్వాలనే కూడా చెప్తాం మేము. అయితే ఇప్పుడు కొనుగోలు అయితే నడుస్తూ ఉంది కదా, మరి ముందైతే కొనుగోలు నడవని, తర్వాత మరి బోనస్ సంగతి మాట్లాడాలి. అయితే సరే మరి ఇక ఈ కథ నడుస్తుంది బిడ్డారా. మరి గాంధీ భవన్లో అయితే భవానమ్మ ఈ రకంగా మరి ఇక మొత్తం మీద అయితే పేదాలంటే మాట్లాడింది పటా. ఇక మరి ఇంకా కూడా మరి పబ్లిక్ కూడా అడుగుదాం, మరి పబ్లిక్ కూడా ఏమంటారు ఏంది కదా చూస్తూనే ఉంటారు అమ్మా న్యూస్. ఇప్పుడు పండుగ వస్తుందా, ఓట్ల పండుగ. అవును. మరి ఎవరు కావాలనుకుంటున్నావు, ప్రధానమంత్రి ఎవరు కావాలనుకుంటున్నావు? ఆయన మోడీయా లేకపోతే రాహుల్ గాంధీ? ఇక మోడీ మంచిగా అంటారు. అంటురా ఎవరు అంటారు? లోకము. అదే మరి రాహుల్ గాంధీ ఏం పాపం చేసాడు? మరి పాపం చేసిడు అంటే మరి అప్పుడు 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఆయన చేసిడు కదా, మళ్ళీ ఇప్పుడు వచ్చింది కదా స్వతంత్రము వాళ్ళది. మళ్ళా ఇప్పుడు ఏమైందంటే ఇక ఇప్పుడు మళ్ళా మోడీని అడ్జేస్తుర్రు. మరి ఇక్కడ తెలంగాణ ఎవరు గెలవాలంటావు? ఎక్కడ తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా, మరి ఇప్పుడు ఆయనదే నడుస్తుంది ఇక 5 ఏళ్ళు. మళ్ళా అవును, ఇప్పుడు ఆయనదే నడుస్తుంది 5 సంవత్సరాలు. అది ఎంపీ ఎవరు కావాలి? ఇప్పుడు ఎమ్మెల్యేలు గెలిచారు, ముఖ్యమంత్రి అయిన కానీ ఎంపీ సీట్ ఎవరు వస్తే బాగుంటుంది అంటావు? ఇక ఎవరు వస్తే బాగుంటారు అంటే మళ్ళీ ఇప్పుడు అవి అందులో ఎవరు వస్తారో ఎవరు రారో మనకి ఎట్లా తెలుస్తుంది. కాంగ్రెస్ పువ్వు కారు. अब वो टीचर अन्ना अच्छे थे, टीचर अन्ना। अब उसके बाद कांग्रेस है, अब वो भी अच्छे है, देखना अपन थोड़ा। మరి పండుగ చేస్తావు? పండుగలు మేము ఎప్పుడు జరుపుకుంటున్నాం. ఓట్ల పండుగ పిల్లని అనేది. ఓట్ల పండుగ అదేమున్నది, వాళ్ళు చెప్తూనే ఉంటారు, మేము వేసేసాడు ఎగస్తూనే ఉంటాం. ఎవరి గురించి బలం ఎక్కువ? వీళ్ళకి వాళ్ళకని ఏం చెప్పలేమండి. అంతేలే. ఒకటి మాకు తెలంగాణ పిల్ల. తెలంగాణ అంటే ఇంకా మనది తెలంగాణ ఇక్కడనే ఉంది, ఇంకేంటంట. అదే తెలంగాణ ఇప్పుడు దేనికి బలం ఉంది? కాంగ్రెస్ కుందా, ఎర్రజెండకు ఉందా, పువ్వుకుందా, కారుకుందా? కారుకుంది ఉందా? ఉంది కారు. ప్యూర్లు మాలే అవే ఉండే మళ్ళా. ఎక్కడ ఇది? మాదే కొల్లాపూర్. కొల్లాపూరా? మరి పట్టం వచ్చినావు? మొత్తం 10 వచ్చినాం. ఈయనే ఉంటారు రావు. సరే చెప్పినా ఇసుంటా దిగు చూపిరా. ఎక్కడ సంసారం ఏముంది, ఇంట్లో ఇల్లాలు వంటిట్లో పిరి ఇల్లాలు, వంటిట్లో పిరి ఇల్లాలు. ఇంకేదే 3 పువ్వులు 6 కాయలు, ఇంకేం కాదు నీకు మగవానికి? రేవంత్ రెడ్డి గెలిచే ఆటో డ్రైవర్లకు ఇస్తానే, ఇప్పుడు ఎలక్షన్ రాగానే అది బంద్ చేసే ఇది బంద్ చేసే. రేపు పార్లమెంట్ ఉన్నాడు, గెలిపిస్తారట. ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తారట. 12,000 ఇస్తారట. 12,000 ఇప్పుడు 3 కూడా ఇస్తుండే కదా, మరి 3 చేస్తే మంచిది. 3 మంచోడు. మరి కేంద్రం అది ఇప్పుడు ఈడేమో చేసేది ఏం లేదు. ఇప్పుడు ఆయన సీఎం అయిపోయారు, ఇప్పుడు గెలిచేది 3 గెలవాలి. రాహుల్ గాంధీ గెలిచినాడు, రాహుల్ గాంధీ గెలిచిండా మనకేం చేయడు. ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ఏం చేసింది? చేతులు మొండికి వేసి మాకు కొండలే మిగిలినాయి, బంగారం మిగిలే ఉంటుంది. అది పిల్ల నిన్ననే వచ్చే సంసారం ఇంకా కూర పట్టకనే పాయే, కుదురుకోకపోయే, చదువుకోకపోయే. నువ్వు అప్పుడే మొగోడివి శంగ ఎగురుతున్నావు. నువ్వు నా లోపల ఆగలేవా? ఉడికదా చల్లని ఆగలేవా? మొగోడినే ఉన్నావు, ఆగి ఎండకు ఎండుతున్నావు, వానకు తడుస్తున్నావు. ఒక్కలు ఎక్కట్లే ఆడోళ్ళకు బస్సులు ఫ్రీ ఇచ్చాడు, ఆడోళ్ళకు బస్సులు ఫ్రీ ఇచ్చాడు. అందరిని గుంజుకుంటుండ్రు. ఏముందటి? ఏం తేడా ఉంది కాంగ్రెస్ కు టిఆర్ఎస్ కు? ఏం తేడా ఉంది చెప్పు? ఆయన కొంటుండు, ఈయన కొంటుండు. మరి ఈయన మరమాడకు నోరు తెరిస్తే ప్రభుత్వం మరగొడతా అంటే ఆయనకు భయం అవుతుంది. మరి భయం అయితే మళ్ళీ దొంగలు భయం అవుతుంది. భయమే మళ్ళా ఎటు సంసారం మరి గాలి ఎటు మరపబోతున్నావు? పండుగ వస్తుందిగా, మరి ఓట పండుగ పార్లమెంట్ పండుగ వస్తుందే. మరి చెడపడ వ్యవహారం ఏం చేస్తున్నావు? ఎట్లా గాలి ఎటు తిప్పుతావు? గాలి ఇప్పుడు లేవరా అది మగోడు. గాలి ఎటు తిరుగుతుంది అంటే గవర్నమెంట్ ఎటుంటే అటు తిరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ అంటే కాంగ్రెస్ ఉంది, మరి అక్కడ ఢిల్లీలో మరి అక్కడ కేంద్రంలో ఢిల్లీలో బీజేపీ వస్తుంది. ఎట్టా అంటే మోడీ చేసిన పనులకు నేను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కాళ్ళెత్తుకు కట్టుకొని తిరిగినా, ఇడికెళ్ళి ఆడికెళ్ళి మొత్తం నేను భారత్ జోడో న్యాయత చేసిన, నాకు జనాల సమస్యలు కనపడి నేను వాళ్ళకి అభయం ఇచ్చిన, నాదే అంటుండగా మరి ఆయన రాహుల్.
ఇక అది చెప్పలేము, ఆయన మాటలు ఆయనతోనే ఉన్నది. ఇప్పుడైతే హవా అయితే మోడీదే నడుస్తుంది కదనే. అంతేనా? తెలంగాణలో ఏంది మరి పరిస్థితి? తెలంగాణలో అయితే కాంగ్రెస్ వస్తుందని నమ్మకం. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళే ఉన్నారు కదా. ఎన్ని సీట్లు వస్తున్నాయి అందా? ఓ 10 సీట్లు వస్తాయేమో అనుకుంటున్నాను. అమ్మా ఈయన రేవంత్ రెడ్డి తమ్ముడే చెప్పి నీ సంగతి మరి నీ సంగతి సంసారం పెట్టింది. నాకైతే కాంగ్రెస్ వస్తుంది తెలంగాణలో. సెంట్రల్ అయితే మోడీ వస్తాడు. ఆయన చేసే పనుల గురించి, దాని గురించి, మన హిందుత్వాన్ని కాపాడడం గురించి చాలా పనులు చేశాడు కదా ఆయన మెయిన్. అది నాకైతే అదే సెంట్రల్లో బీజేపీ, ఇక్కడైతే కాంగ్రెస్ రావచ్చు. వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి. మరి రేపు ఈ పార్లమెంట్ పండుగ తర్వాత కూడా సర్కారు ఏమన్నా అటు ఇటు అయ్యానా? కాంగ్రెస్ సర్కారు ఏదో మరి కేసీఆర్ నాకు 20 మంది ఎమ్మెల్యేలు, నాకు 20 మంది ఎమ్మెల్యేలు నాకు పేపర్లో 25 నా చేతుల్లోనే ఉంటుండు. 25 మంది ఉన్నారు నిన్న తెలంగాణలో పేపర్లో వచ్చింది. మరి కూరగొట్టేనా మరి? ఏం కాదు, 5 సంవత్సరాలు ఏళ్ళు పరిపాలిస్తారు అంతే. ఇప్పటి వరకు అలాగే ఎక్కడ జరగలేదు, చాలా తక్కువ అలాంటివి. రారు కానీ దీంట్లోకి రారు కదా, వాళ్ళు వస్తారు. కాంగ్రెస్ ఉంటుంది 5 సంవత్సరాలు పక్కా. అంతేనా? అంతే. ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం ఓటు? బీజేపీ. అంతేనా? ఎందుకు బీజేపీ జీవి గుంజుతుంది? హిందువులను కాపాడుతున్నాడు, హిందూయిజం అంతా ముందుకు వస్తుంది చాలు. అంతేనా? అంతే. ఓహా అమ్మని దాని కంకణం కట్టుకొని తిరుగుతురుగా వీళ్ళు. అయితే మరి వాళ్ళ కథ మనకు అన్యాయం చేస్తున్నారు. రాను రాను హిందువులకు విలువ ఉండాలి కదా మరి. మనమందరం ఒక్క జట్టుగా ఉంటేనే ముందుకు ఏదన్నా జరుగుతాయి, లేకపోతే అందరు మనల్ని దొక్కేస్తున్నారు కదా. అంతేనా? అంతే. అమ్మాయి స్వామి రంగా. అయితే మరి ఇప్పుడు ఈడ కాంగ్రెస్ మరి ఈ తెలంగాణ పరిస్థితి ఏంది మరి? ఈడ రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి మరి ఈడ బలం దీనికి ఏకుంటుందిగా. మరి ఇక్కడ నడిచేరా కదా బీజేపీ? చెప్పలేం కదా, చెప్పలేం, ఏదన్నా అవ్వచ్చు. మనుషుల లోపలేముంది ఎవరికి తెలియదు కదా. మీరైతే పువ్వే ఎటుడైనా మనకు అహ్మదాబాద్లో ముద్దుకున్నాయా ఇవాళ మరి తీరక రాజకీయ నాయకులను తీసుకొచ్చిన ఎటుడే ముచ్చట్లు ముద్దుకున్నాయా? ఇక మరి చూస్తూనే ఉంటుంది దినం గిదయాలకు వస్తా మర్చిపోకురి. ఉంటే బిడ్డ శరాబ్ది. నమస్తే. గమ్మతి వార్తలు.